ఎదురైన చోతన మదకరీంద్రముడిగ్గి కేలూత ఇచ్చి ఎక్కించుకొనియే మను చరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల బట్టి ఎత్తె బిరుదైన ఘనగండ పెండేరమున కీవె తగుదని తానే పాదమున తొడిగే కోటక గ్రామాద్యనేకాగ్రహారంబులడిగిన సీమలయందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అలసాని పెద్దన కవీంద్రయని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతో దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్చవంబుకరణి. ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన చివరి రోజుల్లో చెప్పుకున్న పద్యమిది. రాజవీధిలో తాను వెళుతుండగా సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు ఎదురైతే తన అంబారీ దిగి చేయి పట్టి పైకెక్కించుకుని తనతో సమానంగా కూర్చోబెట్టుకున్నాడు. కోటకం లాంటి అనేక అగ్రహారాలను దానంగా ఇచ్చాడు. మనుచరిత్ర కావ్యం అందుకునే వేళ విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు తనను పల్లకీలో కూర్చోబెట్టి తాను స్వయంగా పల్లకీ మోశాడు. ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనా అని నోరారా పిలిచిన ఆ కృష్ణదేవరాయలతో పాటు స్వర్గానికి వెళ్ళలేక ఇలా జీవచ్ఛవంలా పడి ఉన్నాను.